హాయ్ అందరికీ, వెల్కమ్ టు జై మంజుల ఛానల్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మటన్ వండుతున్నా. చూడండి, ఈ మటను కుక్కర్లో వేసిన. వీటికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు, ఆయిల్, టమాటా, ఎల్లిగడ్డ పేస్టు, గరం మసాలా, కారం, పసుపు. మటన్ ఉడికించేసిన. ఇది పొయ్యి మీద అన్నం పెట్టేసిన. అన్నం ఉడుకుతుంది. నూనె పోసుకుందాం. నేను మీకు చూపించలేదు, ఇదిగో ఆకులు కూడా ఇస్తాను, బిర్యానీ ఆకు. వేసుకున్నాం. ఆయిల్ బాగా వీటెక్కితే నూనె పైన పడుతుంది, అందుకే కొద్దిగా తక్కువ వీటెక్కినప్పుడే వేసి. ఉల్లిగడ్డ పేస్ట్, ఎల్లిగడ్డ రెండు కలిపి మిక్సీ పట్టేసి. పసుపు వేసుకున్నాం. నేను కొంచెం కుక్కర్లో వేసిన కదా పసుపు, అందుకు కొంచెం వేసిన. ఇది ఆశీర్వాద్ పసుపు, కొంచెం వేసిన కలర్ బాగుంటుంది. ఉల్లిగడ్డ, నేను ఈ జ్యూస్ అంతా మొత్తం కూరలో పోసేస్తా. ఉడిపోయింది. టమాటా వేసుకున్నాం. ఇప్పుడు మనం మటన్ వేసేసుకున్నాం. ఉడకనిద్దామండి. ఇది కొద్దిగా రుచి సరిపడా. మీరు ఎంత తింటే అంత. మేమైతే ఉప్పు తక్కువే తింటాం. ఉడకనిద్దాం. కారం వేసుకుందాం. మేము ఉప్పు తక్కువ తింటాం, కొద్దిగా కారం ఎక్కువనే తింటాంలేండి. ఉప్పు అయితే కొద్దిగా తక్కువ. ఉప్పు తక్కువ, కారం ఎక్కువ. మా ఇంట్లో మేము అందరం ఘాటుగానే తింటాం. ఉడకనిద్దాం, మగ్గనిద్దాం. కలుపుకొని ఇంకా మసాలా వేసేసుకుందాం.
కుక్కర్లో ఉడికిచ్చేసినాం కదా. ఎందుకంటే ఇంత చారు ఎందుకు పెట్టినా అంటే మా పిల్లలు ఉత్త చారుతోటే తింటారు. ఎక్కువ చారే ఇష్టపడతారు మా పిల్లలు, అందుకే నేను చారు పెట్టిన వాళ్ళ కోసం. ఇది కొద్దిగా ఉడకబెట్టాం. కొంచెం ఉప్పు వేసుకుందాం, ఎందుకంటే కొద్దిగా చప్పగా ఉన్నట్టు స్మెల్ వస్తుంది కదా. వేసుకుందాం. కొంచెం సేపు మగ్గనిచ్చేస్తే కూర రెడీ. మీకు ఎట్లా ఇష్టం అండి? మీకు దగ్గర వండుకోవటం ఇష్టమా? నాకైతే మా పిల్లలు చారుతోటే తింటారు కాబట్టి నేనైతే చారే పెడతా ఏ కూరైనా. మొత్తం ఉడికిపోయింది. అయిపోయిందండి మటన్. నేను ఇట్లే వండుతా మటన్, మీరు ఎట్లా వండుకుంటారో నాకు తెలియజేయండి. మా మటన్ అయితే అయిపోయింది. వేసుకుందాం. అయిపోయింది. ఈ వంట మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు కూడా చేసుకోండి నచ్చితే. బాయ్.